మహబూబాద్ ఏరియా హాస్పిటల్ తరలిచ్చిండ్రు కరెక్టే గానీ లంబడోళ్ళ ప్రాణంతో గాలి కలిసిపోయినాయండి. ఏం లేకుండా మీ పోలీసులు అంతా హడావుడి చేసి అంత కథం కొట్టించి పంపించిండ్రు. ఎంతేనా లెక్కలేనట్టేనా ఇక మీరు రీచ్ అయ్యారు కరెక్ట్ కానీ వాళ్ళకి కాంపిటీషన్ ఇప్పించే పని చేయాలి లేదా? యూరియా కోసం కదా వాళ్ళు పోయింది చేస్తున్నాం కదా అంటే కార్యక్రమాలకు ఎవరు పట్టించుకోరు. కథ ఎక్కడికో సలపడిపోతుంది. లేదు సీఎస్ మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఏదో తమిళనాడు వాళ్ళతో ఏదో వెహికల్ అంటున్నారు. ఆ వెహికల్ వాళ్ళతో మాట్లాడండి. మిగతా సంబంధించిన అసలు అగ్రికల్చర్ ఆఫీసర్ ఊర్లో కూపన్లు ఇవ్వాల్సింది ఆడ బొద్దుకొండ ఎందుకు రప్పాల్సి వచ్చింది? అసలు అగ్రికల్చర్ ఆఫీసర్ అడగండి అసలు నా మరి నేనెందుకు ఇక్కడ ఇచ్చిండు? మరి వాళ్ళు అక్కడ పిలిచిండు నిన్న ఇక్కడ ఇచ్చిండట. లేదు ఇప్పుడు నిన్న తీగలు వేయండి పక్కనే కదా వీళ్ళకి రైట్ సైడే కదా ఇక్కడ ఇచ్చినట. ఇవాళ అనేసరికి హుటాహుట్ ఆ లైన్లు క్యూలో భయపడి పొద్దున్న 2 పెద్ద మనిషి 65 సంవత్సరాల ఆయన ఇద్దరు వచ్చి పోయిన బండి వేసుకోపోయింది. పోయి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అయిపోయింది పని. మీ పోలీసు వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చి ధర అవుతారని ఎక్కడెక్కడ మాయం చేసి కథం పట్టించింది. ప్రొసీజర్ ఏంది? ప్రొసీజర్ అవును అన్ని ప్రొసీజర్ ప్రకారం అయితే మేము కూడా ప్రొసీజర్ ప్రకారం మాడుకుని ఉంటాం. ఆ ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ చెప్పండి మీరు ఏం చేస్తారు ఏందో గానీ. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూడులో సిఎస్సి సెంటర్ లో పోస్ట్ మార్టం చేయించాల్సింది మహబూబాద్ ఏరియా హాస్పిటల్ తరలించారు. అదొకటి. ఏదైతే ఆ వెహికల్ యాక్సిడెంట్ చేసినా వాళ్ళ తమిళనాడు ఎవరో ఉండదు. ఎందుకంటే లంబాడకు సంబంధించిన ట్రైబల్స్ వాళ్ళు పేద రైతు కుటుంబాలు వాళ్ళకి ఏం చేస్తే మీరు కాంపిటీషన్ ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు గౌరవంతో పని చేయండి. తీసుకోవడం కన్నా మీరు ఏదో చెప్పాలా? లేదు ఇంకా మా వాళ్ళు కొద్దిగా ఇవాళ ఆదివారం అటు ఇటు తక్కువ అయిపోతే అసలు మేము ఎవరిని అక్కడ కదలియకుండా కథం పట్టించారు. లేదు నాకు సీఎస్ఆర్ మీరు ఏం చేస్తే మాత్రం కంపల్సరీ చేయాలా?